చిన్న సన్నకారు రైతుల లాభసాటి వ్యవసాయం పెంపొందించుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీపై ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చిందని, ఈ అవకాశాన్ని కరప మండల రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొరిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. హార్టికల్చర్ ఏవో శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరం రైతులకు పామాయిల్ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ, మన జిల్లాలో వ్యవసాయ సాగుతో పాటు ఆయిల్ ఫామ్ సాగు విరివిగా చేపట్టి లబ్ధి పొందాలని అన్నారు. సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్స్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ పంట ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు మెగా ఆయిల్ ఫామ్ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ బాబురావు, మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి జీవి ప్రసాద్, మండల జనసేన, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఆల్మోస్ట్ మీ పెట్టుబడి నిల్లు చాలా వరకు. ఇకపోతే కూలి పని అంటారా, కూలి పని ఏమో ఉపాధి దీనికి అనుసంధానం చేశారు కాబట్టి కూలి పని కూడా అందులోనే కలిసి వస్తుంది. ఇకపోతే కౌలు రైతులు ఉంటారు. మా పరిస్థితి ఏంటంటారంటే కొత్తగా విధానం కొంచెం వరితో పాటు కలిపి ఈ మొక్క వేయడానికి ఒక విధానం పెట్టారు. ఆ చెట్టు ఒక పక్కన వరి సాగు చేసుకోవచ్చు, లేదు మళ్ళీ నీరు పెట్టకుండా మామూలుగా చేసుకోవాలంటే అపరాలు చేసుకోవచ్చు, ఇంకొక కాయగూరలు చేసుకోవచ్చు, అన్ని రకాల పంటలు చేసుకోవచ్చు. ఇన్ని రకాల పంటలు చేసుకుంటా ఈ 4 సంవత్సరాలు కాలక్షేపం చేస్తే అక్కడి నుంచి మీకు సంవత్సరానికి మినిమం ₹1,00,000 డబ్బు వస్తుంది రైతుకి ఎకరానికి. అంటే మొత్తం అంతా గవర్నమెంటే చూసుకుంటా. అంటే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది నేను చెప్తా ఉన్నాను. అది మీరు వినియోగించుకోవాలి. ఈవేళ మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరూ పెద్ద పెద్ద కార్లు కొనుక్కుని తిరుగుతూ ఉన్నారు కేవలం ఈ పంట వల్ల. పూర్వంలాగా కంపెనీలాగా మనం పరిగెట్టి వెళ్ళక్కర్లేదు, వీళ్ళే కలెక్షన్ సెంటర్లు పెడతారు. ఆయిల్ పామ్ బాగా అభివృద్ధిలోకి వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ ప్రముఖులందరినీ ఆహ్వానించి వారి ద్వారా కూడా చెప్పించాలనే ఉద్దేశంతో మోదీ గారు కానీ సీఎం గారు కానీ ఉద్దేశించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో బ్రీఫ్గా ఇటు ఆయిల్ పామ్ పంట, దాని ఇతర అంటే వచ్చే సబ్సిడీస్ ఏంటి అనే విషయం డిపార్ట్మెంట్ నుంచి మల్లికార్జున గారు చెప్తారు. అయితే ఆయిల్ పామ్ అనేది ఎందుకు అనే విషయానికి వస్తే, మనకి దేశంలో స్వయం సమృద్ధి అన్ని విషయాల్లోనూ ఉంది. అన్ని ఆహార పదార్థాలు, బియ్యం కానీ, గోధుమ కానీ, కూరగాయల ఇష్యూలో కానీ ఎక్కడ ఎటువంటి లోపం లేదు. ఒక్క వంట నూనెల విషయంలో తప్ప. వంట నూనెల విషయానికి వస్తే సుమారుగా 70 నుంచి ఒక్కో టైంలో 80% వరకు ఇంపోర్ట్ మీద ఆధారపడింది. ఆ ఇంపోర్ట్ కూడా ఎక్కువగా మ్యాక్సిమం 100 టన్నులకి 70 టన్నుల పైచీలకు పామాయిల్ ఇంపోర్ట్ అవుతా ఉంది. మొక్కలు అంటే 2 నూనె ఇస్తాయి, 2 యొక్క పెరిగే వాతావరణం ఒకే రకంగా ఉంటుంది ఇంచుమించుగా. అందుకని మనకి ఆయిల్ పామ్ ఇక్కడ మనం సాగు చేసుకోవడానికి ముందుగా మన నేలలో అనుకూలమైనది. అయితే గతంలో ఆయిల్ పామ్ వచ్చినప్పుడు ఏమైందంటే బీడు భూములు, పనికిరాని భూములు, చెలకలు, బోర్లు పడే దగ్గర ఈ ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగింది. అప్పుడు పెద్ద రైతులు సాగు చేసేవాళ్ళు 10 ఎకరాలు, 20 ఎకరాలు, కనీసం 5 నుంచి 5 ఎకరాలు ఇలా ఉన్న పెద్ద పెద్ద రైతులు సాగు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ ఆయిల్ పామ్ గెల అనేది డైరెక్ట్గా మనం తినలేము, కొబ్బరికాయ తిన్నట్టుగా. ఇది ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఆడించాలి, నూనె రూపంలో మారాలి, మారిన తర్వాత మనకి ఉపయోగంలోకి వస్తుంది. అంటే
దీనికి కొంత సిస్టమ్ కావాలి, అంటే దగ్గరలో ఒక ఫ్యాక్టరీ ఉండాలి. అంటే 24 గంటల లోపు మనం ఆయిల్ పామ్ గెలను తీసుకెళ్ళి మనం చెట్టు నుంచి దించిన 24 గంటల లోపు మనం దీన్ని ఆయిల్ పామ్ మిల్లుకి పంపించి ఆయిల్ కింద మార్చుకోవాలి. సో దీనికి కొన్ని లాజిస్టిక్స్ అవసరమైనవి. అంటే ఒక ట్రాక్టర్ వెళ్ళాలంటే 2 టన్నులు 3 టన్నులు దిగుబడి ఉండాలి. ఒక లారీ వెళ్ళాలంటే ఒక 10 టన్నులు దిగుబడి ఉండాలి. ఉంటేనే ఆ లారీలో లోడ్ చేసి తీసుకెళ్ళడం జరిగేది. సో ఈ క్రమంలో ఏమైందంటే వచ్చిన